హలో, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో నిత్యము నేను మా బృందం మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చిన జవాబును తిరిగి మీకు ఉత్తరాల ద్వారాను ఫోన్ ద్వారాను తెలియపరుస్తాం. దేవుని బిడ్డలారా, రూతు గ్రంథంలో మరి రాంగ్ డిసిషన్, రాంగ్ ప్లేస్ అనేది వారి జీవితానికి శాపాలను తీసుకొచ్చిందనే విషయాన్ని మీతో నేను పంచుకున్నాను. బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళటం ఎంతో బాధాకరం. బెత్లెహేమ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఎవర్ ఫర్ ఎవర్. మునుపులో కానీ బైబిల్ టైంలో కానీ ఇప్పుడు కానీ బెత్లెహేమ్ అనేది ఒక ఉన్నతమైన స్థలం. బెత్లెహేమును విడిచిపెట్టి పారిపోవటానికి అంత పెద్ద ఏతులు కూడా మనకు కనపడట్లేదు. దేర్ ఇస్ నో మేజర్ రీజన్. నాకు చెప్పండి, ఎంతమంది ఈ నయోమి ఫ్యామిలీతో పాటు మరి మోయాబ్ దేశానికి వెళ్ళారు? అమోరియల్ దగ్గరికి ఎంతమంది వెళ్ళారు చెప్పండి నాకు. అలా బైబిల్ ఎక్కడైనా రాయబడి ఉందా? కరువు కాలం అనేది ఇట్ ఈస్ కామన్. ఆ కరువు కాలం వచ్చినప్పుడు వీరు దేవుని ఎరిగిన వారు కనుక దేవుని పైన ఆధారపడుతూ, దేవుని బిడ్డలారా ప్రభువా మమ్మల్ని పోషించండి ప్రభా అని చెప్పి దేవుని దగ్గర అడుగడతా మానేసి they left the best place where God manifest himself to them. దేవుడు ఎక్కడైతే తన్ను తానే ప్రత్యక్షపరుచుకుంటారో ఆ స్థానాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళటం అనేది నిజంగా ఇది దురదృష్టకరమని చెప్పాలా. దేవుని బిడ్డలారా, ఇలాగే మన జీవితంలో బెస్ట్ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడేమో ఈ నయోమి యొక్క జీవితంలో ఏమో మనం చూస్తే దేవుని సన్నిధి నుండి బెత్లెహేము నుండి విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళటం, దాని తర్వాత అలా వెళ్ళటం వలన జరిగింది ఏంటంటే మరణపు దూత వెంటాడింది, సంహారపు దూత వచ్చి ఒకరి తర్వాత ఒకరిని మొత్తింది, వారిని అనాథులుగా చేసింది. ఈరోజు కూడా అనాథలు అయిపోయేవాళ్ళు ఈ క్రమంలో ఆలోచించాలి. నేను అనాథలు అవటానికి నా చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకున్నానేమో, నేను ఇట్లాగా దిక్కుమాలిన బ్రతకడానికి నేనే కారణమేమో, నా వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా, నా పిల్లల యొక్క వివాహ విషయంలో, నా భవిష్యత్తు విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఇలాగ నేను కోరి తెచ్చుకున్నాను ఏమో అని చెప్పి కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఆదాము చూసి దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? అదే బైబిల్లో రాయబడిన మొట్టమొదటి ప్రశ్న. ఏమని క్వశ్చన్ అడిగాడంటే, ఆదాము ఎక్కడ ఉన్నావు? సి, గాడ్ ఈజ్ ఎన్కరేజింగ్ ద ప్లేస్ బికాస్ God appointed him in a right place, in a beautiful place and incomparable place. ఆదామును అవ్వను దేవుడు శ్రేష్టమైన స్థలంలో ఉంచారు. ఆ శ్రేష్టమైన స్థలాన్ని విడిచిపెట్టడం అనేది ఎంతో ఎంతో బాధాకరం. దేవుని బిడ్డలారా, అందుకొరకు అడిగాడు. ఎందుకంటే ఈ యొక్క ఆదాము ఏదెను తోట నుండి పంపివేయబడబోతున్నాడు. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన స్థలం యొక్క విలువను తెలుసుకోలేదు కాబట్టి. ఏదెను తోట నుండి పంపబడినట్టుగా ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. దీంట్లో యెరూషలేము అనే ఒక శ్రేష్టమైన ప్లేస్ నుండి ఎరుకో అని శపించబడిన ప్లేస్కు ఒకడు ప్రయాణం అవుతే
వాడు దొంగల చేతుల పడి ఆయన దెబ్బలు తిని వస్త్రాన్ని పోగొట్టుకొని గాయపరచబడి కొర్ర ప్రాణముతో ఉన్నట్టుగా లూకాసు వార్త 10:30 నుండి 35 వచనాలు మనం చూస్తున్నాం. ఈరోజు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా కొర్ర ప్రాణంతో ఉన్నారేమో. ప్రభా, నన్ను తీసేసుకో, నాకు ఈ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, విరక్తి ఉంది ప్రభా, నాకు సావాలా బ్రతకాలు నాకు తెలియట్లేదు ప్రభా, నాకు ఈ భూమిలో ఉండాలని లేదు తండ్రి అని మీరు కూడా బాధపడుతున్నారేమో. అది కొర్ర ప్రాణం కాకపోతే ఏంటి? దొంగ అన్నవాడు సాతానుడు. సాతాను మనం ఎప్పుడైతే దేవుడు నియమించిన ప్లేస్లో లేదో, ఎప్పుడైతే బెస్ట్ను మన జీవితంలో వదిలేస్తున్నామో, అప్పుడు సాతాను మనల్ని ఏలుబడి చేయటం అనేది జరుగుతున్నాయి. ఒక్కటి మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాం, బెస్ట్ ఇట్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆర్ డీమన్, ఇట్ విల్ కమ్ ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ ద్వారానే బెస్ట్ వస్తాయి. దేవుడు ఈ మాటను దీవించిన గాక. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి తండ్రి, ఇప్పుడే నాయన నీ బెస్ట్ ఏంటో మేము గ్రహించకుండా దేశతిమరులైపోయాం, అనాథలైపోయాం, దొంగల చేతలు పడిపోయాం. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, మరలా శ్రేష్టమైన వాటిని అనుభవించడానికి సాయం చేయమని, అభిషేకించమని, ఈ రోజంతా కనుపాపలే కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా 2వ వచనం. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి ఒక సాక్షిగా నిలబడ్డగాక. అలా సాక్షిగా నిలబడబోతున్న మాట్లాడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.